లాస్ట్ వీక్ అంతా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కంగువా, మట్కా ఏదో మిస్ అవుతున్న ఒక మంచి మూవీ సినిమా చూడట్లేదనే ఫీలింగ్తో చూసిన మూవీ కిష్కింధకాండ. ఎస్, మలయాళం మూవీ. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్గా ఉంది. తెలుగు వర్షన్ కూడా ఉంది. ఒక సింపుల్ పాయింట్ని ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని ఆస్పెక్ట్స్ కంబైన్ చేసి ఒక మంచి ఎగ్జిక్యూషన్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలాంటి మూవీ అనమాట. ఒక రివాల్వర్ మిస్సింగ్ అని చూపిస్తూ మూవీ ఓపెన్ అవుతుంది. మూవీ స్టోరీ లైన్ ఇవన్నీ నేను చెప్పట్లేదు, మీరు చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఫస్ట్ హాఫ్ అంతా నాకు ఎంత ఏంట్రా నార్మల్గా ఉంది కదా, అంత లేదు అనే ఫీలింగ్తోనే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా అంత ఎక్సైట్మెంట్గా కానీ ఏమనిపించదు. జస్ట్ సింపుల్ స్టోరీ, ఒక నార్మల్ మూవీ వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి యాక్చువల్ స్టోరీ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేదంతా సెకండ్ హాఫ్లోనే. అసలు గన్ ఎందుకు మిస్ అయింది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతూ ఉంటాయి అన్నమాట స్క్రీన్ ప్లేలో. అండ్ లాస్ట్ 20 minutes యాక్చువల్ స్టోరీ రివీల్ అవుతుంది. అక్కడ పడ్డ బీజిఎం నాకైతే ఇంటర్స్టెల్లార్ బీజిఎం అనిపించింది. ఒక ప్రాపర్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, వాళ్ళ యాక్టింగ్ సూపర్ ఎగ్జిక్యూషన్ అనిపించింది. ఒక బెస్ట్ మూవీ ఆఫ్ 2024 ఫ్రమ్ మలయాళం. వన్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు ఈ కిష్కింధకాండ. ఈ మూవీలో డైలాగ్స్ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి. మలయాళం మూవీ అయినా కానీ తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఇంత క్వాలిటీగా డైలాగ్స్ రాశారంటే చాలా ఇంప్రెసివ్ అనే వర్క్ అనిపించింది నాకైతే. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా కావాలి అనే చిన్న లైను చాలా ఇంపాక్ట్ అనిపించింది నాకైతే. సో క్లైమాక్స్ కానీ పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ. అంటే సెకండ్ హాఫ్ మొత్తం పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కకపోవచ్చు కానీ సెకండ్ హాఫ్ వెరీ ఇంపాక్ట్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్గా యాక్ట్ చేసిన వాళ్ళందరూ, లీడ్ రోల్ కానీ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు విత్ ఇన్ ద రోల్. ఏ ఒక్క సీన్ కూడా మనకు అవుట్ ఆఫ్ ద మూవీ అనిపించదు. అండ్ ముఖ్యంగా స్క్రీన్ ప్లే లవర్స్ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీ అని కూడా చెప్పొచ్చు సెకండ్ హాఫ్ అంతా. సో మస్ట్ వాచ్ మూవీ గైస్. సో నో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ నో అడల్ట్ సీన్స్, ఫ్యామిలీతో కలిసి మరి చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఒక అండర్లైన్ స్టోరీ లాగా చెప్తూ కొన్ని ఎమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయము, బట్ దాన్ని కూడా చాలా సెటిల్గా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ డైరెక్షన్ వైజ్ కూడా చాలా మంచి మూవీ అనిపించింది నాకు. దట్స్ ఆల్ గైస్, మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ.